పిల్లగాడు మంచి చేసిండని అనుకుంటే చాలు. అదే నా ఆశయం, అదే నా తపన, తెలంగాణకే నా జీవితం అంకితం. V6 వెలుగు స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి. ఈ ఎన్నికలు మాకు రెఫరెండమే. మంచి చేశామనుకుంటే మద్దతు ఇవ్వండి. రిజర్వేషన్లను ఎత్తేసుడే బీజేపీ కోర్ ఐడియాలజీ. రిజర్వేషన్లు ఉంటాయని మోదీ ఎందుకు చెప్తలే? 10 ఏళ్లు సీఎంగా ఉంటా, కొత్త తరానికి మార్గదర్శనం చేస్తా. సర్కారులో ఏకపక్ష నిర్ణయాలు ఉండవు, టీం వర్క్ తోనే వెళ్తాం. బరాబర్ గుంపు మేస్త్రీనే. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ట్రోల్ చేస్తా ఉన్నారు గుంపు మేస్త్రీనే, ఆయన కూడా చెప్తా ఉన్నాడు బరాబర్ గుంపు మేస్త్రీనే. అదే నిర్మించుటోడరా బాబు, అంటే ఒక ఇల్లు మేస్త్రికి తర్వాత కూలగొట్టడానికి తేడా ఉంటుంది లెక్క. మేస్త్రి అంటే నిర్మాణం చేసేటోడు, అంటే ఒక ఇల్లు కట్టించేటోడు మేస్త్రి. అంటే మేస్త్రి మంచి పని చేస్తాడు. తర్వాత కూలగొట్టేటోడు బీఆర్ఎస్ అన్నట్టు, మేము కూలగొడతాం వీళ్ళు మేస్త్రి అని అంటున్నారు. ముఖ్యమంత్రి అంటుండే నేను గుంపు మేస్త్రినే, బరాబర్ గుంపు మేస్త్రినే అంటున్నాడు. అదేం తక్కువ కాదు. కేసీఆర్ లెక్క పోలీసులు వాడే చిల్లర పనులు చేయ ఆయన రాష్ట్రాన్ని ఆగం చేసి నీళ్లు నిధులు లేని తెలంగాణను మాకిచ్చిండు. 10 ఏళ్లు అంబేద్కర్ కు కేసీఆర్ దండలేయలే, దండం పెట్టలే, ఇప్పుడు జపం చేస్తున్నాడు. నా బిడ్డ పెళ్లికి నన్ను జైల్లో పెడితే ఇప్పుడు ఆయన బిడ్డ జైల్లో ఉంది. రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ మంచి సలహాలు ఇస్తారనుకుంటే సలహాలు ఇస్తారంటే ఆయన సలహాలు ఎట్టుంటే ఆలోచించాలి. నా బిడ్డ పెళ్లికి జైల్లో పెడితే ఇప్పుడు ఆయన బిడ్డ ఇప్పుడు ఎట్లా కాలం సమాధానం చెప్తుంది. ఆయన బిడ్డ జైల్లో ఉమాచోసలు ఆయన పాపము ఒక్క రోజు వచ్చిపోయింది ఆయన బిడ్డ పిల్ల. దారుణం కదా, ఇట్లా రకరకాలుగా హింస పెట్టి ఇట్లా చేస్తే ఏమవుతుంది? రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి కాపాడే జిమ్మదారి ప్రజలు తనకిచ్చారని, వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన జీవితం తెలంగాణకి అంకితమని తెలిపారు. ఈ పిల్లగాడు మంచి చేసిండని జనం నుంచి అనిపించుకుంటే చాలు, అదే నా జీవిత ఆశయం, అదే నా తపన అని చెప్పారు. కేసీఆర్ మంచి సలహాలు ఇస్తారంటే ఇంటికెళ్ళి ఆయనను కలుస్తానని, తనకు ఎలాంటి బేసిజాలు లేవని స్పష్టం చేశారు. 10 ఏళ్ల హయాంలో కేసీఆర్ చేసిన తప్పులను, విధ్వంసాన్ని సెట్ చేయడానికి తాము రోజుకు 18 గంటలు పనిచేయాల్సి వస్తుందని, ఒక్కోసారి నిద్ర కూడా పట్టడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం దీన్ని తాము బాధ్యతగానే భావిస్తున్నామని తెలిపారు. పిసిసి చీఫ్ పోస్టు బరువు అయితే సీఎం పోస్టు బాధ్యత అని ఆయన చెప్పారు. సీఎం కుర్చీలో కూర్చుంటే మంచైనా చెడైనా నా ఖాతాలోనే వస్తుందని పడుతుంది. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ సూచనలు ఇస్తానంటే ఆయన ఇంటికి వెళ్ళి తీసుకోవడానికి నాకు అభ్యంతరం లేదు. పిల్లగాడు మంచోడు, కేసీఆర్ సలహాలు ఇస్తే సుత తీసుకున్నాడని జనం అనుకుంటారు. తెలంగాణ సమాజం నా నుంచి ఏం ఆశిస్తున్నది? నేను 6 అడుగుల ఆజానుబాహుడునని, బాహుబలినని, కత్తుల తిప్పడినని అనుకోరు కదా. పిల్లగానికి అవకాశం ఇస్తే బాగానే పనిచేసిండు అనుకుంటే చాలు. అంతకు మించి అప్రిషియేషన్ నాకు అక్కర్లేదు. కేసీఆర్ లాగా తిక్క ఆలోచనలు నాకు లేవు ఆయన స్పష్టం చేశారు. ఆదివారం V6 వెలుగుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిండు. అయితే ఏమంటున్నాడంటే ఈ పిల్లగాడు మంచి చేసిండు, పరే ఆయనకు అవకాశం తర్వాత ఇంకొకటి ఏంది అనుకుంటే చాలు, పబ్లిక్ అట్లా అనుకుంటే సరిపోతుంది. నా ఆశయం అదే, నా తపన అదే, తెలంగాణకు నా జీవితం అంకితం చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే, పెద్ద అంబేద్కర్ విగ్రహానికి దండేయలేదని అంటున్న కేసీఆర్ కు మైండ్ దొబ్బింది. ఎలక్షన్ కోడ్ ఉన్నందున నేను చేయడానికి ఏమీ లేదు, అంతా సిఎస్ అధికారులే చూసుకుంటారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నామని చెప్పుకునేటోడికి ఇది తెలియదా? సిఎస్ ఏర్పాట్ల మేరకే నేను ట్యాంక్ బండ్ వెళ్లి అంబేద్కర్ కు నివాళులు అర్పించాను. కేసీఆర్ 10 ఏళ్లుగా అంబేద్కర్ కు నివాళులు అర్పించలేదు, కనీసం దండ వేయలేదు, దండం పెట్టలేదు. ఇప్పుడేమో నేను దండ వేయలేదని అంటున్నాడు. శ్రీరామనవమి రోజు భద్రాచలానికి తలంబ్రాలు ఎవరు తీసుకెళ్తారు? కోడ్ ఉంది కాబట్టి ప్రభుత్వం తరపున సిఎస్ కదా తీసుకెళ్తారు. అంటే యాక్చువల్ గా ముఖ్యమంత్రి లేకపోతే అక్కడ దేవాదాయ శాఖ మంత్రి తీసుకెళ్లాల్సి ఉంటే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ తలంబ్రాలు కూడా తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే లైవ్ పెడతామంటే లైవ్ కూడా వద్దని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన తర్వాత అట్లా కాదు, ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి లైవ్ పెట్టాలి అని చెప్పేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఓకే చేసింది. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ అంటే విగ్రహాలకు కూడా ముసుగులు వేస్తుంటారు, చూడండి మీరు ఒకసారి వేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎన్నికల నిబంధనలకు కోడ్ కిందకి వస్తాయి కాబట్టి నేను అట్లా వేయలేకపోయినా. కాబట్టి 10 సంవత్సరాల్లో ఎన్నడైనా దండ కూడా వేయలేడు, తర్వాత ఎన్నడైనా అంబేద్కర్ గురించి మాట్లాడినటువంటి కేసీఆర్ ఇప్పుడు మాట్లాడుతుండు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత. V6 వెలుగు అడుగుతుంది, తెలంగాణ జాతిపితను ప్రకటించే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే మీ మనసులో ఎవరున్నారని చెప్పేసి V6 వెలుగు అడిగింది.
సీఎం రేవంత్ రెడ్డి ఏమంటుండంటే ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత. ఈ విషయాన్ని ఇప్పుడు కాదు ఇదివరకే స్పష్టంగా చెప్పిన జయశంకర్ సార్ తెలంగాణ సిద్ధాంతకర్త. కేసీఆర్ అనే వ్యక్తి ఆనాడు టీఆర్ఎస్ ఈనాడు బీఆర్ఎస్ అధ్యక్షుడు మాత్రమే. కేసీఆర్ ఉద్యమం ముసుగులో పార్టీని విస్తరిస్తుండు, అయితే అధికారం చేపట్టిండు, ఆస్తులు సంపాదించుకుండు. కేసీఆర్ చెప్పిండు బీఆర్ఎస్ పక్కా పొలిటికల్ పార్టీ అని, తాను పక్కా పొలిటీషియన్ అని. కేసీఆర్కు తెలంగాణ సమాజానికి ఎలాంటి సంబంధం లేదు. అన్ని రాజకీయ పార్టీలలాగే ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని లబ్ధి పొందిండు. ఆయన చేసిన పనికి వచ్చిన కూలీ చాలా ఎక్కువ. కేసీఆర్ ఒక్కడు 100 తరాలకు సరిపోయే గిట్టుబాటు చేసుకున్నాడు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకరే, ఎవరికి అనుమానం అక్కర్లేదు. 100% నిజంగా కూడా తన జీవితాన్నే అంకితం చేసినటువంటి మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్. ఆయన పెళ్లి చేసుకోలేదు, తర్వాత మొత్తం కూడా తెలంగాణ కోసమే, తెలంగాణ ఆశగా, తెలంగాణ శ్వాసగా, తెలంగాణ ధ్యాసగా నిరంతరం తెలంగాణ కోసమే ఆలోచించిండు. తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి ఒక సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి మహనీయుడు ఆయన. తర్వాత ఒడవని ముచ్చట పేరుతోటి తెలంగాణలో ఉన్నటువంటి కష్టాలేంది, తెలంగాణకు జరుగుతున్నటువంటి నష్టం ఏంది, నీళ్లు నిధులు నియామకాలు ఎట్లా ఆంధ్ర పాలకులు దోచుకుపోయిండ్రు అనేటువంటి విషయాన్ని ఆయన క్లియర్గా కుండబొద్దలు కొట్టినట్టుగా క్లియర్గా ఒక సిద్ధాంతాన్ని రూపొందించి పెట్టిండు. ఆ సిద్ధాంతమే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైంది. కాబట్టి 100% ప్రొఫెసర్ జయశంకరే తెలంగాణ జాతిపిత అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు.